హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఇదైతే మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నాను, మార్నింగ్ నుంచి అండ్ నైట్ వరకు అనమాట. అండ్ ఈ టైంలో ఇంకా మ్యాక్సిమం అందరూ కూడా వ్లాగ్స్లోనే ఉంటారండి. ఇంకా బయటికి వెళ్ళడానికి అవ్వదు కదా, మ్యాక్సిమం వ్లాగ్స్ తీయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నేను కూడా ఇంకంతే. సో బయటకు వెళ్ళడానికి అవ్వదు, వ్లాగ్స్లోనే కంటిన్యూ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టైంలో మనకి విటమిన్ డి చాలా చాలా అవసరం అండి. సో దానికోసం అని చెప్పేసి మాకు బాల్కనీ సైడ్ అయితే ఎండ సో చాలా బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ది మంచి ఎండ కదా, సో ఆ టైంలో కూర్చుంటున్నాను విటమిన్ డి కోసం అనమాట. ప్రత్యేకంగా కూర్చుండి అయితే ఓన్లీ విటమిన్ డి కోసమే. సో ఇంకా వీలైతే ఎవ్వరూ లేగలేదు. ఇంకా మాకు ఇక్కడ ఎండ ఓన్లీ 10 o'clock వరకే వస్తుందండి. దాని తర్వాత నుంచి కూడా ఇంకా ఎండ సరిగ్గా రాదు మాకు. సో ఎర్లీ మార్నింగే మంచి ఎండ కదా అని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి వర్క్కి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా వెజిటేబుల్స్ ఇంకా తెప్పించాలండి. సో తెప్పించలేదు ప్రస్తుతానికైతే. ఉన్న వాటితో ఏం చేయాలని ఆలోచించి సో 2-3 క్యారెట్లు ఉంటే ఇంకా స్టార్ట్ చేశానమాట వంట స్టార్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు క్యారెట్ని ఇలా తీస్తున్నానండి. ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ ఉంది. సో దోశ బ్యాటర్లోని ఇవన్నీ వేయడానికి అని చెప్పేసి ఇవన్నీ నేను ఇలాగ పీల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది నాకు మిస్ అయింది. నేను యాక్చువల్గా తీసుకునేది సపరేట్గా ఉంటుంది, పీల్ చేసేది నాకు ఇంకా దొరకలేదు, కొత్తది తీసాను అనమాట. సో ఇది కొంచెం చిన్నవి ఏమైనా తురుముకోవాలంటే ఈ చిన్నదన్నమాట, లేదంటే మిషన్లో వేసేస్తాను తురుమాల్సినవన్నీ కూడాను. ఆ మిషన్ మీకు ఆల్రెడీ నేను బోరోసిల్ మిషన్ చూపించాను కదా, సో వాటిలో వేస్తాను అనమాట. సో పెద్ద కర్రీస్ కోసం అయితే. సో ఇక్కడ ఓన్లీ టిఫిన్ పర్పసే కాబట్టి కొంచెం లైట్గానే అన్నీ ఉంటుందని చెప్పేసి ఇంకా దీంతో తురిమేసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ అండ్ పచ్చిమిర్చి, అందులోనే కొంచెం సాల్ట్, కొత్తిమీర, నిమ్మకాయ ఇవన్నీ కూడా వేసేసానండి. దేనికోసమో తెలుసు, ఇవన్నీ కూడాను దోశ బటర్లో వేయడానికి అనమాట. వీళ్ళకి యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళైతే నా వీడియోస్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుందండి. ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ చూపించినప్పుడు పైన క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తురిమి వేసేదాన్ని ఆల్రెడీ దోశ వేసిన తర్వాత. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తురిమింది పైన వేసింది కూడా తీసి పడేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఇలా కాదని చెప్పి ఇందులోనే డైరెక్ట్గా దోశ బ్యాటర్లోనే కలిపేసి వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే నీట్గా తీయడానికి కూడా అవ్వదు కదా, సో అందుకోసం చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట. అండ్ దీనికోసం అయితే నెయ్యి వేసానండి. సో నెయ్యి ఫస్ట్ అప్లై చేసేసిన తర్వాత ఇలాగా దోశ వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వేయడం అనమాట. సో వీళ్ళ కోసం ఆలోచించి బాల్కనీలో కూర్చున్నాను అనమాట. సో ఆ టైంలో వీళ్ళకి ఏం చేయాలని ఆలోచించి ఇది చేసేసాను. సో చట్నీ కూడా ఏమీ లేకుండా తినేయచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి తురిమేసుకున్నాం కాబట్టి చక్కగా త్వరగానే మనకి అది ఉడికిపోతుంది. సిమ్లో ఫస్ట్ పెట్టుకోండి దోశని. సో దాని తర్వాత రిటర్న్ తిప్పినప్పుడు అప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పలుచగా వేసుకోండి, క్రిస్పీగా వస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసానండి. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకా చట్నీతో అసలు పనే లేదన్నమాట. వేడిగా వేసుకొని తినేయచ్చు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడాను. అండ్ హెల్తీ దోశ అనమాట, బాగుంది. అన్నీ కలిపి వేసినప్పుడు మనకి పైన వేసినప్పుడు ఒక టేస్ట్ వచ్చింది. సో అన్నీ కలిపి వేసినప్పుడు అయితే నాకు ఇదే బాగా నచ్చింది అనమాట. సో ఇంకెప్పుడైనా ఇది ట్రై చేసుకోవచ్చు ఫుల్గా అని చెప్పేసి చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని పిల్లలు ఉన్న దగ్గర అయితే కంపల్సరీగా ఇలా ట్రై చేస్తూ ఉండండి, క్యారెట్, బీట్రూట్ వేసేసి. అండ్ ఇదైతే పింక్ కలర్ దోశ అనమాట. సో నేను పెట్టుకున్న పేరు అనమాట, పింక్ దోశ అని చెప్పేసి. వాళ్ళు అడుగుతున్నారు ఇది ఏం కలర్ అమ్మా దోశ అని చెప్పేసి. ఇది పింక్ దోశ అని చెప్పాను. సో వాళ్ళకి బాగా నచ్చిందంట. సో ఇద్దరు బాగానే తినేస్తారు, చట్నీ ఏమీ అడగలేదన్నమాట.
సో ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తామండి. సో బాల్కనీలోనే బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఎక్కడ ఎక్కువసేపు ఉండము. సో మ్యాక్సిమం అందరం కూడా ఇక్కడే ఎక్కువసేపు ఉంటాము. ఇక్కడైతే ఇంకా వాళ్ళ కోసం అయితే లైట్గా వేసేసాను. సో రిమైనింగ్ క్యారెట్ బీట్రూట్ అంతా కూడా మళ్ళీ మేము వేసుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసేసాను. ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను అనమాట. సో మాకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. పెద్ద పని అన్నమాట. సో అదంతా అయిపోయింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తిన్నారు. సో హ్యాపీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా లంచ్కి వచ్చేసామండి. సో లంచ్కి కూడా చెప్పాను కదా వెజిటేబుల్ తెప్పించాలని. సో క్యారెట్ ఉంది, నెక్స్ట్ బీట్రూట్ ఉంది కదా. సో బీట్రూట్ వేయలేదు కానీ క్యారెట్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఇది ఉంటుంది కదండి, సోయా చంక్స్ పులావ్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ అవన్నీ కూడా రైస్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ 20 మినిట్స్ రైస్ ఐటమ్ అయితే 20 మినిట్స్ ఆల్రెడీ మనం సోక్ చేసుకోవాలి. సో అదేవిధంగా విషయంలో కూడా నేను అలాగే చేస్తాను. సో ఆల్రెడీ మీకు ఇది రెసిపీ చూపించాను. సో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మళ్ళీ చూస్తారేమో అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడైతే సోయా చంక్స్ని ఇక్కడ కొంచెం వేడి నీటిలో పెట్టేసుకొని దాని తర్వాత ఇలాగా మొత్తం అంతా కూడా వాటర్లో నుంచి తీసేసుకుంటున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మనం స్టార్ట్ చేస్తాం కదండి రైస్ సోక్ చేయడం, అదే టైంలో ఇవి కూడా మీరు పెరుగులో నానబెట్టేసుకున్నారంటే చక్కగా మనకి రైస్తో పాటు ఇది కూడా బాగా సోక్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ వైజ్ కూడా మనకి సోయా చంక్స్ కొంచెం టేస్ట్ వైజ్ కొంచెం కొంతమందికి నచ్చదండి. సో ఆ స్మెల్. సో ఇలా పెరుగు మసాలాలో వేసుకున్నామంటే మనకి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అందులో దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం పెరుగు తీసేసుకున్నాను. సో పెరుగు యాక్చువల్గా రైస్ ఐటెంలో నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్గా నేను ఆనియన్స్ టమాటోస్లో కాకుండా ఇక్కడ వేస్తున్నాను అనమాట. అంటే ఈ సోయా చంక్స్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ పెరుగుని ఇంకా రైస్లో వేసేసుకోవడమే. దానికోసం అయితే పెరుగుని ఇలాగా వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం జీరా పౌడర్, సాల్ట్, కారం ఈ 3 కూడా యాడ్ చేసేసుకున్నాను. అవన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ సోయా చంక్స్ని కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో ఇవి వేసేసి కొంచెం వాటర్ అంతా కూడా మనం కొంచెం ప్రెస్ చేసామంటే వాటర్ అంతా కూడా పోతుంది. సో అప్పుడు మీకు పెరుగులో నానుతుందన్నమాట ఇదంతా నానిపోవాలి ఇలాగా. సో పక్కన కలిపేసుకొని ఇలా పెట్టేసుకుందాము. ఈలోపు అయితే ఇక్కడ ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోతాయి కదా. సో ఆ టైంలో ఇవన్నీ నేను చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ముందే చేసుకోవాలని చెప్పాను కదా. సో రైస్ టైంలో మీరు చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి అన్నీ కూడా బాగా వేగిపోయాయండి. దానిలో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకుందాము సోయా చంక్స్ని. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్లో కన్నా నాకైతే ఇది కొంచెం మనం బిర్యానీ తప్పల్లో చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం మనకి విడివిడిగా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే. కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మనకి రైస్ అనేది కొంచెం మెత్తబడుతుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా బిర్యానీ రైస్ ఎప్పుడు కూడా విడివిడిగా ఉంటే బాగుంటుంది. సో ఎమర్జెన్సీ టైంలోని కుక్కరే మనకి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లోని ఇప్పుడు చక్కగా ఇవంతా కూడా మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఆల్రెడీ మనం సోక్ చేసుకున్నాం కదా రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. ఈ రైస్తో పాటు కొంచెం సోయా చంక్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతాయి. ఒక 5 మినిట్స్ అలాగా 2-5 మినిట్స్ పెట్టేసుకున్నారంటే కలిపేసుకొని అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. రైస్ కూడా కొంచెం మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతే బాగుంటుంది టేస్ట్.
సో ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో పులావ్. సో దాని తర్వాత అయితే ఇక్కడ కొంచెం రాగి గ్లాస్ అండి. సో నాకు కొంచెం అది బ్లాక్ అయిపోయింది. దాన్ని వాష్ చేయడం చూపిస్తున్నాను. అండ్ దానికోసం అయితే లెమన్ అండ్ సాల్ట్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను వెనిగర్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మనం ఎక్కువ వాటి కోసం ప్రెస్ చేయవసరం లేదు. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంత డస్ట్ అంతాను. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది రాగి సామాన్ల కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు చూసారు కదా ఎంత బ్లాక్గా ఉన్నది ఎలా వచ్చిందో మనకి. మళ్ళీ నార్మల్ వాష్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడైతే నేను బూందీ రైతా చేస్తున్నానండి. ఆల్రెడీ పులావ్ చేశాను కదా, దానికోసం సైడ్ డిష్కి ఇదనమాట. సో రైతా చేస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను. సో పెరుగుని దాని తర్వాత సాల్ట్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని బాగా మనం పెరుగుని బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర యాడ్ చేస్తాను. అండ్ చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. నాకు అది మిస్ అయింది, నేను యాడ్ చేశాను. సో కొంచెం అది నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. దాంట్లోనే ఇప్పుడు నేను మసాలా బూందీ చూపిస్తున్నాను కదా, సో ఆ బూందీని ఇక్కడ ఇందులో యూస్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా అనమాట. ఎప్పుడు ఒకలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మనకి టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. సో ఈసారి అయితే నేను ఎప్పుడు నార్మల్ రైతా కన్నా ఈసారి నేను బూందీ రైతా చేశాను, బాగుంది. ఇలాంటి వెజిటేబుల్ దానికి అయితే మనకి రైతాని కొంచెం హైలైట్ చేసుకున్నామంటే సో డిష్ అనేది చాలా బాగుంటుంది, వెరైటీగా అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తెలిసిందే కదండి, కొంచెం రైస్ ఐటెం వెరైటీగా తిన్నామంటే మంచి నిద్ర పడుతుంది. సో మధ్యాహ్నం అయితే నేను ఫుల్గా పడుకుంటూ పోయాను. అండ్ ఇంకా నాకు కొంచెం మధ్యాహ్నం పడుకున్నానంటే నైట్ నిద్రపోవడం కొంచెం కష్టపడాలి. సో నిద్ర పట్టదన్నమాట. సో టీ తాగిన తర్వాత ఇంకా చెప్పాను కదా వెజిటేబుల్స్ ఇంట్లో లేవని, ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే ఇంట్లో పాలు ఉన్నాయండి. సో పాలతో ఇప్పుడు మనం పన్నీర్ చేసేసుకుందాము. దానికోసం అయితే ఇక్కడ నేను పాలని బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ వెనిగర్ యాడ్ చేసేసాను. సో కొంచెం 2-3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. వెనిగర్ వేసినప్పుడు కొంచెం మనకి స్టవ్ మీద ఉన్నదనుకోండి, సిమ్లో పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఆటోమేటిక్గా మనకి ఇంత స్పీడ్గా మనకి పాలన్నీ కూడా విరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా వెంటనే అయిపోతుంది. అండ్ ఎక్కువ టైం ఏమీ పట్టదండి. సో వెనిగర్ లేనప్పుడు కొంచెం లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు, లెమన్ స్క్వీజ్ చేసుకున్నా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి ఇది త్వరగా బ్రేక్ అవుతుంది. సో ఇలాగో సిమ్లో పెట్టేసుకోండి. ఇలా బ్రేక్ అవ్వగానే వెంటనే ఇంకా ఆపేసుకోవచ్చు, స్టవ్ను ఆఫ్ చేసేయచ్చు. ఇది కొంచెం చల్లారవ్వాలి. సో చల్లారిన తర్వాత ఒక క్లాత్లో పెట్టుకొని మనం వాటర్ని అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా మీరు ఏదైనా ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఒక క్లాత్, వైట్ క్లాత్ ఏదైనా వైట్ కానీ ఏదైనా కాటన్ క్లాత్లో మీరు ఇలాగ వాటర్ని అంతా కూడా ఇలా వేసేసుకోండి. సో పన్నీర్ని వాటర్ అంతా పోయేటట్లు కిందన హోల్స్ ఉన్న జాలి లాంటిది ఏదైనా బౌల్ పెట్టుకోండి. సో మనకి వాటర్ అంతా పోతుంది. సో ఇక్కడ ఓన్లీ మనకి పన్నీర్ ఒక్కటే మిగులుతుంది. సో వీటితో స్వీట్ కూడా చేసుకోవచ్చండి, అది ఇంకెప్పుడైనా నేను చూపిస్తాను. ఇప్పుడైతే నాకు కర్రీ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను పన్నీర్ని చేసుకుంటున్నాను. నాకు ఇది చేస్తున్నప్పుడు అనిపించింది రసమలై చేసుకుంటే బాగుంది అనిపించింది, కానీ తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానండి. సో రసమలై కూడా నేను పెళ్ళైన కొత్తలో ఎక్కువగా చేసుకునే వాళ్ళం అనమాట. సో మా అత్తయ్యలు ఇంట్లో ట్రయల్స్ వేస్తూనే ఉండేవాళ్ళం, వెరైటీ అన్నీ కూడాను. అప్పుడు రసమలై ఎక్కువ చేసేదాన్ని. సో ఇప్పుడైతే వీడియోస్ కోసం చేస్తాను, తర్వాత ఎప్పుడైనా చేస్తానండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగ కొంచెం వాటిని స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకంటూ ఒక షేప్ వస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఏదైనా కొంచెం బరువైంది పెట్టుకున్నామంటే కిందనే హోల్స్ది కంపల్సరీగా పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే ఆ వాటర్ అనేది కిందకి పోతుంది. సో ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ ఉంటే సరిపోతుంది, మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. సో దాన్ని అలా పెట్టేసి ఇంకా బాల్కనీలోకి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే
నాకు ఓల్డ్‌ది ఉందండి పాట్. సో, ఆ పాట్‌ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను. మరి చూస్తే డల్‌గా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి దీనికి పెయింట్ వేద్దామని చెప్పి ఇలా వేసుకుంటున్నాను. ఇంట్లో ఈ పెయింట్ ఉంది. సో, పర్టిక్యులర్‌గా ఇదే పెయింట్ అని కాదండి. ఏదైనా ఉంటే వేసుకోండి. నేను ఇది పెయింట్ ఆల్రెడీ ఉందని చెప్పి వేసుకుంటున్నాను. సో, పెయింటింగ్ అయితే అయిపోయింది. కాపర్ కలర్ అండి ఇది. ఆల్రెడీ ఇంట్లో ఉన్నదని చెప్పాను కదా! సో, ఆ కలర్ వేసేసుకున్నాను. చాలా చాలా షైనింగ్ వస్తుంది ఇది. అండ్ చూడ్డానికి ఇప్పుడు బాగుంది కదా! ముందు దానికన్నాను. అండ్ దాంట్లోని ఇప్పుడు ఏదైనా రేపు వేస్తానండి. సో, ప్లాంట్ ఏదైనా వేస్తాను. సీడ్స్ కానీ ఏదో ఒకటి వేయాలి దాంట్లోని. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ పెయింటింగ్ వేసి వచ్చేలోపు మనకి చక్కగా ఇక్కడ పన్నీర్ రెడీ అయిపోయింది. అండ్ స్ప్రెడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చూసారా ఇలా ఉందన్నమాట. మనకి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నామంటే రౌండ్గా షేప్ చేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో, ఇంట్లోనే కదా అని చెప్పేసి నేను ఇలా రౌండ్ చేసేసి నార్మల్గా పెట్టేశాను. సో, బాగుంది, బాగానే వచ్చింది. ఇవి కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకోవచ్చు. సో, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ టైం టేకెన్ అస్సలు ఏమీ లేదండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. మనకి ఈ టైంలోని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి. సో, పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో, మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. సో, చక్కగా ఇక్కడ నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ రెసిపీ ఏదైనా పెడదాము వీడియో కోసం అని చెప్పేసి చూస్తున్నాను. సో, ఏదో ఒకటి నేను పెడతాను. ఆల్రెడీ కడాయి పన్నీర్ పెట్టానండి. సో, చాలా చాలా బాగా వచ్చింది. వీలైతే అదే చేయడం కానీ లేదు ఇంకేదైనా కొత్త రెసిపీగా నేను ట్రై చేస్తాను. సో, పెడతాను నెక్స్ట్ వీడియోలోని. అండ్ ఇలా క్యూబ్స్ కట్ చేసుకున్నవి. అండ్ పన్నీర్ తురుము కూడా నేను అనుకున్నాను, పన్నీర్ తురుము కూడా ఎప్పుడైనా పెట్టుకుందాము అనేసి. మనకి తురుము వేసుకునే అప్పుడప్పుడు కొన్ని కర్రీస్లో తురుము కూడా వేసుకుంటాం కదా! సో, అలా పెట్టుకుందాం అనుకున్నాను కానీ క్యూబ్స్కి ఈ టైం కొంచెమే వచ్చింది కదా మనకి. సో, మనకి బయట ఈ విధంగానే దొరుకుతుంది క్యూబ్స్ ఎంత గట్టిగాను. సో, మనం ప్రెస్ చేసి పెట్టడం వల్ల మనకి అది బాగా ప్రెస్ అయింది. సో, క్యూబ్స్ లాగా కట్ చేసుకు పెట్టేసుకున్నాను. అండ్ తురుము పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తయారు చేసుకోవాలి పన్నీర్ని. నాకు ఇది కర్రీకే సరిపోతుంది. సో, ఇంకా తురుము అయితే నేను సపరేట్గా మళ్ళీ చేయాలి కదా అని చెప్పి ఇంకేం నేను చేసుకోలేదు. వీటిని ఇంకా వదిలేసాను. సో, ఇలా ఫ్రిడ్జ్లో ఇంక పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లోనే పన్నీర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా చాలా మంచిది. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయిందండి, దాని పని అయిపోయింది. ఇంకా నైట్ రెసిపీ అయితే ఇక్కడ ఉలవ చారు చేస్తున్నానండి. అంటే కొంతమంది ఉలవ చారు అంటారు, కొంతమంది ఉలవ కట్టు అంటారు, ఇంకా చాలా చాలా నేమ్స్ ఉన్నాయి. ఉలవ పప్పు కూడా అంటారు. సో, నేమ్సే కాదు, సో చేసే విధానం కూడా కొంచెం మారుతూ ఉంటుంది. కొంతమంది ఇందులో పులుపు కూడా వేసుకుంటారు. నాకైతే ముందు నుంచి ఇది పులుపు లేకుండా తినడమే అలవాటు అండి. సో, అందుకోసం అని చెప్పేసి ఉలవపిండి తీసుకొని అందులో ఉప్పు కారం వేసేసాను. ఇది ఆల్రెడీ రెసిపీ చూపించేశాను నా ప్రీవియస్ వీడియోలోని. ఎవరైనా చూడాలనుకుంటే మళ్ళీ చూడొచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకున్నాను. ఇది యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ చేస్తారు.
సో ఎంత సఫిషియెంట్ వాటర్ మీకు కావాలంటే ఆ పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కొత్తగా ఉంటుంది, వాటరీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు వాటరీగా వచ్చింది. ఫస్ట్ టైమే కాదు, సెకండ్ టైం చేసినప్పుడు వాటర్గానే వచ్చింది. అందుకే మమ్మీ చేస్తేనే నాకు కరెక్ట్గా వస్తుందని చెప్పాను. కాకపోతే ఈరోజు కూడా కొంచెం వాటరీగానే అయ్యింది. నాకు కొంచెం కొలతలు నాకు తెలియట్లేదు ఇదొకటి. సో దానికోసం అయితే ఫస్ట్ ఇలా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి గిన్నెలోని ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి పోపులన్నీ వేసేసిన తర్వాత ఇలాగ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇక్కడ తాలింపు అంతా అయిపోయి బాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉలవచారుని వేసేసుకోవడమే. అది మన దగ్గరగా ఉంటే ఒక 5 to 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. ఉప్పు కారం కూడా చూసుకోండి కొంచెం. సో అంతే, దగ్గర పడిపోయిన తర్వాత మనకి చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఉలవ కట్టు అయితే రెడీ అయిపోయిందండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఇంకా ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.